రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతూ ఉండగా అత్తను హెల్మెట్ తో కొట్టాడు అల్లుడు స్నేహిత్. రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుంచి కింద పట్టడంతో అత్త అరుణకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆవిడ మృతి చెందింది. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కావ్య స్నేహిత్ ను ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే గత నెల 28న కావ్య తన తల్లి ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టుగా ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత రోజు అరుణ ఇంటికి వెళ్లి అత్తతో గొడవపడి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. బైక్ పై వెళ్తూ ఉండగా అత్తను హెల్మెట్ తో కొట్టాడు స్నేహిత్. దీంతో అరుణ కింద పడిపోవడంతో తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి కింద పడిపోయిందని భార్య కావ్యకు ఫోన్ చేసి చెప్పాడు స్నేహిత్. అనుమానంతో సీసీ ఫుటేజ్ చెక్ చేయగా అసలు విషయం అంతా కూడా బయటపడింది. అరుణను స్నేహిత్ హెల్మెట్ తో కొట్టడంతో కింద పడిపోయినట్టుగా గుర్తించారు. కావ్య ఫిర్యాదు మేరకు ఇప్పుడు నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైట్ చూడొచ్చు విజువల్స్ లో ఎలాగా హెల్మెట్ తీసుకుని వెనక కూర్చున్న ఆవిడపై తలతో గట్టిగా మోదాడో. వెంటనే ఆవిడ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయింది. ఆ తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. హెల్మెట్ తీసుకుని వెనక కూర్చున్న అరుణ తలపై ఒక్కసారిగా కొట్టడంతో ఆవిడ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయింది. స్నేహిత్ ప్రస్తుతం చూడొచ్చు మృతి చెందిన ఆవిడ అరుణ ఇటువైపు దాంట్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ స్నేహిత్ ప్రస్తుతం ఇతనే అత్త తలపై హెల్మెట్ తో కొట్టాడు. చూడండి విజువల్స్ లో 2 వీలర్ మీద వెళుతూ ఒక్కసారిగా వెనక కూర్చున్న ఆవిడతో బలంగా రైట్ హ్యాండ్ తో బలంగా కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది. తీవ్రంగా తలకు దెబ్బ తినడం చోటు చేసుకుంది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఆయన స్నేహిత్ భార్య కావ్యకి ఫోన్ చేశాడు. ఫిట్స్ వచ్చి పడిపోయింది, కింద బండి మీద నుంచి పడిపోయింది అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అనుమానం రాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది కావ్య. ఆ విజువల్స్ అన్ని పరిశీలించిన పోలీసులు ఈ దృశ్యాలన్నీ కూడా బయటకు తీశారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ అయితే మృతి చెందింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి స్నేహితుని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది.